హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే అండి. ఏ వంటలు చేసుకున్నారు, ఏం కూరలు చేసుకున్నారండి మీరు? మేమైతే బొమ్మ చేపలు అయితే తీసుకొచ్చుకున్నామండి. చూడండి, మాకు దగ్గరలో ఉండవు, 5 కిలోమీటర్ల దూరం పోయి తీసుకొచ్చిండు. మేమైతే బొమ్మ చేప అంటాము, మీరేమంటారో? కొంతమంది కొరమీనా అని కూడా అంటారట. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్కి వెళ్ళి అయితే తీసుకొచ్చాడు. ప్రాణం ఉన్నదే, బాగుంది పట్టిన చేపలు. ఇక్కడ మా దగ్గర ఐస్ చేపలు ఉంటాయండి, అందుకనే అంత దూరం పోయి అయితే తీసుకొచ్చిండు. చూడండి, బతుకున్న చేపే కావాలని, ఫ్రెష్ చేపలు కావాలని అంత దూరం వెళ్ళి తీసుకొచ్చాడు. బొమ్మ చేప అయితే తీసుకొచ్చాడు. 550 రూపాయల కిలాట్ అండి. చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది చేపలు అయితే. ఎన్ని రోజులు అవుతుందో ఫ్రెష్ చేపలు తినగానే అంత దూరం అయితే పంపించాను. అక్కడికి వెళ్తే మార్కెట్లో అయితే అన్నీ ఫ్రెష్గా ఉన్నాయట. చూడండి ఎలా ఉన్నాయో, బతుకున్నాయి కదా, ప్రాణంతో ఉన్నాయి కదా. చూడండి ఇలా కొట్టుకుంటున్నాయో. చాలా బాగున్నాయి చేపలు అయితే, ఫ్రెష్గా ఉన్నాయండి. మీరేం చేసుకున్నారు? రొయ్యలు. నేనైతే చేపలు అయితే కడిగించుకొచ్చాడు. ఇంటికాడ ఉప్పు వేసి అయితే కడుగుతున్నాడు. ఉప్పు నిమ్మకాయ ఇట్లా వేసి కడుగుతాడు. మళ్ళీ ఆడ కడిగినా కూడా మనం ఫ్రెష్గా కడుక్కోవాలి కదా ఫ్రెండ్స్, అందుకని మళ్ళీ అయితే కడుగుతున్నాడు. ఎండాకాలం కదా, చికెన్ తెచ్చుకుందామంటే ఏం చికెన్ అని చేపలు అయితే తీసుకొచ్చాడు. ఉప్పేసి కడుగుతాడు. కనబడి చూడండి ఇలా కడుగుతున్నాడు. మీరు కూడా కడిగి తీసుకొచ్చుకుంటారా, లేకుంటే ఇంటికాడ తీసుకొచ్చినాక కడుక్కుంటారా ఫ్రెండ్స్? అక్కడ కడిగినా కూడా కొంచెం బిజీ ఉంటారు కదా వాళ్ళు, కడిగమంటే కడిగేయరు కదా. ఇంటికి తీసుకొచ్చి అయితే కడిగిండు. కొంచెం నిమ్మకాయ పిండితే అయితే పులుపు అనేది ఉండదు ఫ్రెండ్స్. నిమ్మకాయ అయితే పిండుకుంటాను. నిమ్మకాయ పిండితే స్మెల్ అనేది రాదు, నీసు వాసన రాదు, రాకుంటూ ఉంటుంది. నిమ్మకాయ పిండి అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే ఉంచుతాను నేను పక్కకి. ఫ్రెష్గా అయితే కడిగాడు. నేను ఉల్లిగడ్డ ఇలా కాల్చి వేస్తాను పోపుకి అయితే, అంటే కట్ చేసి అయితే వేయను నేను. ఇలా కాల్చి కొంచెం బాగా కాల్చి దాన్ని మిక్సీలో అయితే పట్టుకున్నాను ఫ్రెండ్స్. చేపల్లో నేనైతే అన్నీ కలిపి పెట్టుకుంటాను. ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కారం, 2 చెంచాల కారం. అంటే మనకు సరిపోయేంత కారం వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు ఫ్రెండ్స్. మేమైతే మంచిగానే తింటాము. కారం అయితే వేసాను. ఆయిల్ పోసుకుంటున్నా. అంతా కలిపి అయితే ఒక 10 నిమిషాలు అయితే పెట్టుకుంటా. దానికి మొత్తం కారం, ఉప్పు ఇట్లా అన్ని మసాలాలన్నీ చేప ముక్కలకు పట్టేస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకే నేను ఇలా కలిపి అయితే పెట్టుకుంటాను. కలిపి అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే కడాయి పెట్టాను, అందులో ఆయిల్ పోసుకున్నాను. జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కాల్చి ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్, అదైతే మిక్సీలో పట్టుకున్నాను. పోపుకి వేసుకుంటాను నేను ఇప్పుడు. కొంచెం వేగేదాకా ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ అయితే పచ్చివాసన పోయేటట్టు అయితే వేయించుకున్నాము. ఇప్పుడు కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అందులో వేసాం కదా, కొంచెం ఇల్లు కూడా పోపుకి వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పసుపు, అదైతే వేగిపోయిందండి. ఇప్పుడు చేప పీసులు వేసుకుందాము. కలిపి పెట్టుకున్నాం కదా అన్నీ, చేప ముక్కలు అయితే వేసుకుంటున్నా. మీరు ఎలా వండుతారు ఫ్రెండ్స్? మేమైతే ఇలా వండుతాము. అంటే కొంతమంది కొన్ని రకాలుగా వండుతారు కదా, అందుకనే చెప్తున్నాను. చింతపండు నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే తీసేసుకుంటున్నాను.
అవి అయితే కొంచెం మంచిగా వేగిపోయినాయి. చేపల్లో 10 నిమిషాలు అవుతుంది మనం భూమి తీసుకొని. కొంచెం మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు పులుసు పోసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకుందాము. అల్ల కొంచెం వేసిన కదా, ఇందులో కూడా కొంచెం వేసాను. అవి అయితే వేగిపోయినాయి. ఇప్పుడు చింతపండు రసం అయితే పోసుకుందాము. చింతపండు రసం అయితే పోసాను ఫ్రెండ్స్. అదైతే మరుగుతుంది. చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా మరుగుతుందో. కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను చేసిన చేపల కూర, బొమ్మ చేపల కూర ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.